ఫ్రెండ్ ఫంటియల్స్కి స్వాగతం అండి. ఈరోజు నేను పెసర పచ్చడి చేసేస్తున్నానండి. పెసరపప్పు, ఎండుమిరపకాయలు 2 సార్లు నీళ్లు పోసేసి కడిగేసి దాన్ని ఒక నీళ్ళల్లో ఒక గంట సేపు నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నీళ్ళన్నీ వంచేసుకొని రోట్లో పెసరపప్పు, జీలకర్ర, ఇంగువ, ఉప్పు, నిమ్మకాయ ముక్క ఉంటే సరిపోతుందండి. పచ్చడి ఈజీగా చేసేసుకోవచ్చు. పెసరపప్పుని ఫస్ట్ జీలకర్ర దంచేసి దాంట్లోని నానబెట్టిన ఎండుమిరపకాయలు కూడా దంచేసుకొని దంచిన తర్వాత పెసరపప్పు కూడా కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయక్కర్లేదు. శుభ్రంగా నూరేసేసుకోవడమే. అది కచ్చాపచ్చాగా నూరేసేసుకొని దాంట్లో మనము ఇంగువ, తగినంత రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒక్క కరివేపాకు రెబ్బ వేసేసుకొని నూరేసిన తర్వాత ఒక నిమ్మకాయ చెక్క పిండేసుకొని మొత్తం కలిపేసుకొని వేసేసుకొని తినేయడమేనండి. అంతే. పెసర పచ్చడి చాలా ఈజీగా అయిపోతుంది. వెనకటి రోజుల్లో పిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళండి జనాలు. అందుకని ఇంట్లో జనాలు ఎక్కువ ఉన్నప్పుడు కూరలు ఎక్కువ తెచ్చుకొని వండుకునే స్తోమతలో ఉండేవాళ్ళం కాదు వెనకటి రోజుల్లో. అందుకని ఈ పెసర పచ్చడి చేసేసి ఒక చారు పెట్టేసుకొని ఆ రోజు కార్యక్రమాన్ని ముగించేసేవాళ్ళు అనమాట. ఇది ఎండాకాలంలో చేసుకు తింటే చాలా చలవ చేస్తుంది. పెసర పచ్చడి ఎప్పుడు ఎండాకాలంలో చేసుకుంటే చలవగా, ఇది తింటే నెయ్యి, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అండి అతి మధురంగా ఉంటుంది. మర్చిపోలేమన్నమాట. అంత బాగుంటుంది. మీరు కూడా అంటే మీకు తెలియంది కాదు, ఏదో నాకు తెలిసిన స్టైల్లో నేను చేశాను. మీరు కూడా చేసుకొని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.